మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అనంత సుబ్రహ్మణ్య కేశవరావు, కమలా గ్రూప్స్ అధినేతను. నాకు మాజీ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారు నాకు 27/1/2022 నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాను. ఆ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మేము 4 గోపురాలు, రంగనాయకుల ఆండాలమ్మ గుడి మరియు బేరీ మండపము, ఆంజనేయ స్వామి గుడి ప్లస్ ధ్వజస్తంభము, ఇత్తడి తొడుగు మరియు ఇవన్నీ చేసి సుమారుగా 11 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసాము. దీనికి గాను దాతల కార్డు నుంచి 8,29,00,000 రూపాయలు ఏది డొనేషన్ సీజీఎఫ్ ఫండ్తో సహా 8,29,00,000 రూపాయలు వచ్చింది. అది కాక సుమారుగా 2 కోట్ల రూపాయలు ఇంకా రావాల్సిన డొనేషన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 10,17,00,000. దీనికి గాను 8,25,00,000 వచ్చింది. దానికి గాను మేము ఇచ్చినది ఓన్లీ గోపురాలకు డొనేషన్, గోపురాలు అయితేనేమి సీజీఎఫ్ ఫండ్ కింద అయితేనేమి 6,39,08,052, సీజీఎఫ్ ఫండ్తో 1,86,90,976 రూపాయలు, టోటల్ 8,25,99,028 రూపాయలు. దీనికి గాను కాంట్రాక్టర్కి ఎవరెవరికి దేనికి ఇచ్చిందంటే, కాంట్రాక్టర్కు 4 గోపురాలకు గాను 4,96,00,000 ఇచ్చాము. టెంపుల్ డిపాజిట్, సీజీఎఫ్ ఫండ్ డిపాజిట్ కలిపి 1,81,70,000 చేశాము. ప్లస్ సీజీఎఫ్ కటింగ్ 51,00,000 రూపాయలు ఇచ్చింది. 4 గోపురాల సంప్రోక్షణ 43 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ప్లస్ ఈ మిగతా బ్రహ్మోత్సవాల ఖర్చులు అయితేనేమి, ప్లస్ బేస్ మట్టాలకైతేనేమి, స్టోన్ కటింగులు అయితేనేమి, లేబర్ వర్క్ అయితేనేమి, గుమస్తాల జీతాలు అయితేనేమి సుమారుగా 57,29,000 రూపాయలు. అన్ని అదర్స్ ఖర్చులు డీటెయిల్స్గా మీకు కావాలంటే మా కాడ డీటెయిల్స్ నోట్బుక్ ఉంది. మీరు ఎప్పుడు ఎవరు అడిగినా మేము చూపించగలవారు. ఇది మా బడ్జెట్. దాతలు ఏమి ఉండరు సార్, దాతలు ఉండరు. వాళ్ళు యాక్చువల్గా దాతలు ఉండే అంటే ఉత్సవాల వరకే జరుగుతాయి, కానీ దాని ఆడంబరాలన్నీ మనము దాతల కంటే బయట డొనేషన్ తీసుకొని చేయాల్సిందేను. అది పరిస్థితి. డొనేషన్ కూడా మనం ఎందుకు అడగలేదంటే